లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ పరిణామాల పరిస్థితుల్లో అయినా కూడా మేము గెలుస్తాము అనే ధీమాతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. 5 ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక మిగిలిన వాళ్ళని కూడా ప్రకటిస్తారు రేపో మాపో అనేది కూడా ఉంది. సో బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్లో ఉంది? ముందుగా యువటి ప్రేక్షకులకు ప్యాన్ ఉన్నటువంటి మిత్రులకు మీకు నమస్కారం మేడం. ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు అనేది మామూలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి గత ప్రజాస్వామ్య రాజ్యం ఏర్పడి నుంచి. అయితే ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అభ్యర్థులు లేరు అని ఏదైతే సోషల్ మీడియా ఇప్పుడు మనమే ప్రతిపక్షం, ప్రతిపక్షాలు అంటే మాకు ప్రతిపక్షాలు అంటే మా పార్టీకి ప్రతిపక్షాలు సరే మేడం. అయితే వాళ్ళు ఎన్ని రకాలుగా ఏమని అనుకున్నా చివరిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. మా దగ్గర అభ్యర్థులు 3-4 అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు కొంతమంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే రేపు మాకు రాదేమో అనే ఆశతోనే వెళ్ళిపోయారు. దానిలో అచ్చంపేట నుంచి ఉన్నటువంటి నార్కన్లు రామ్లన్న కానీ, మరి పెద్దపల్లి వెంకటేశ్వర కానీ, బీవీపాటి జహీరాబాద్ కానీ, అంటే వీళ్ళు మాకు ఇవ్వరు అంటే వాళ్ళు ఇంతకుముందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మరి వాళ్ళ మీద కొంత వ్యతిరేకత ఉంటుంది. మొన్న ఓడిపోయినారు కదా ఎమ్మెల్యేలు అని భయంతోనే పోయారు. కానీ అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రజలు ఉన్నారు. ఈ 3 నెలల నుంచి అంటే నేను మొన్న 7వ తారీఖు నుంచి 3 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి. ఈ 3 నెలలు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఉత్తగా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, మేము ఇచ్చిన ఉద్యోగాలు, వాళ్ళు పత్రాలు ఇచ్చిండ్రు, పగలబడి నవ్వుతుండ్రు. అదొక అంశం. ఇప్పుడు కూడా ఏది కూడా మెగా డిఎస్ అన్నారు. మెగా డిఎస్ కాదు కదా, 11,000 ఇచ్చేసిండ్రు. 25,000 ఇస్తే మెగా డిఎస్. అది కూడా దానికి డిఎస్సి అటాచ్మెంట్ చేసిండ్రు. కానీ ఆ డిఎస్సికి సంబంధించి టెట్ కూడా పెట్టలేదు. టెట్ పెట్టాలి. అవన్నీ టెక్నికల్గా ఉన్నాయి. అవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. అవన్నీ ఏది కాకుండా మళ్ళీ ఈ రేపు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని రకరకాలుగా మాట్లాడుతూ మరి సమావేశంలో ముఖ్యమంత్రి అనేటువంటి హోదాను మర్చిపోయి మాట్లాడడం మేము చూస్తూనే ఉన్నాం. ఇది ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా వీళ్ళ అభ్యర్థులు ఉంటున్నారు కొంతమంది. దాంట్లో కూడా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే. మరి ఇందాక సోదరు చెప్తున్నారు ఇది మహబూబాద్ నుంచి బలరాం నాయక్ గారు, అది అక్కడ ఎస్టీకి సంబంధించిన సీట్, అది జనరల్ కాదు. మేమే చేస్తున్నాం. నల్గొండ జిల్లా నుంచి ఒక ఎస్టీ అభ్యర్థిని నిలబెడుతున్నాం. రామచంద్ర నాయక్ అని చెప్పేసి సీనియర్ నాయకుని నిలబెడుతున్నాం. అంటే ప్రయోగాలు చేయడంలో విషయంలో కూడా మరి అణగారిన వర్గాలను కూడా మరి జనరల్ స్థానంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మరి పార్టీలకు ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా జనరల్ స్థానంలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. అదొక అంశం ఉంది. కాబట్టి ఏదైతే మీరు ఇప్పుడు అట్లా ఇచ్చారండి ఏమంటారు, మీ దగ్గర గెలిచే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఓడిపోయే స్థానాలు కాబట్టి నల్గొండ జిల్లా నుంచి రామచంద్ర నాయక్ అంటే ఆయన ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు. ఆయన అప్పుడు ఇప్పుడు ఏదో ఓడిపోతాను కాదు మేడం. అంటే జనరల్గా పార్టీలు అన్నాక అంటుంటాయి మా ఓడిపోయటం అంటే ఇప్పుడు మీరు గెలిచే సీట్లు మీరు చెప్పండి. గెలిచే సీట్లు చెప్పలేరు కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 సీట్లు అనౌన్స్ చేయలేకపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు 8-9 అనౌన్స్ చేశారు. ఆ 9లో 4 మా వాళ్ళే కదా, 4 మా వాళ్ళే అక్కడ వెళ్ళారు కదా, వాళ్ళు కూడా అభ్యర్థులు లేరు. ఇప్పుడు కూడా మెదకు అభ్యర్థిని వాళ్ళు అనౌన్స్ చేయలేకపోయారు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఏంటంటే మాకు దొరకలేరు మీకు దొరకలేరు కాదు, అభ్యర్థులు అనేది ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు స్క్రూటినీ చేసుకోవడం, గెలిచే గురాలను చూడడం, ఎంపిక చేయడం, మరి అనౌన్స్ చేయడం, ప్రజలతో మమేకమైన చూసి గెలిపే లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆచితూచి అడుగులు వేసేట ఆలోచనతో మేమున్నాం. మరి వీరేమో పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ లేదు అది అంటే కాదు కదా మేడం. గతంలో కూడా మాకు 2 ఉన్నాయి ఎంపీలు. 2 ఎంపీలు ఉన్నప్పుడే పార్లమెంటును గడగడలాడించి అన్ని పార్టీలను ఏకం చేసి అందరితో లెటర్ రాసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు పనిచేసినాం. ఇవన్నీ గతం మర్చిపోదు. కాబట్టి ఉన్నది 2 అయినా కూడా 36 పార్టీల యొక్క ఏకాభిప్రాయం తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినంత వరకు కూడా అందరిని మమ్మకం చేసినటువంటి చరిత్ర. కాబట్టి ఇప్పుడు ఏదో అయిపోయిందని, లేకపోతే ఇంకా మేల్కోలేరని, కోలుకోలేరని కానీ నవ్వుతున్నారు. కానీ ఈ నవ్వుడే రేపు ఏమవుతాయంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు చూస్తున్నారు కదా, కరెంటు పోతుంది, వాటర్ వస్తలేదు, బోర్ల కాడికి రైతులు పోతుంటే నైట్ పూట పాము గారి చనిపోతుండ్రు. అంటే ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం నిజంగా వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఎట్లా వచ్చింది? కరెంటు లేని ఇందిరమ్మ రాజ్యం. మరి బోర్ల కాడ నైట్ పూట కావాలి కాచి ఇందిరమ్మ రాజ్యం. మరి పంట పొలాలకు నీళ్ళు లేని ఇందిరమ్మ రాజ్యం.
ఇవన్నీ ఖచ్చితంగా వచ్చినాయి. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యం కాదు కావాల్సింది ఇలా ప్రజల రాజ్యం కావాలి, ప్రజాక్షేత్రంలో ప్రజల రాజ్యం కావాలి. మనం 9.5 సంవత్సరాల్లో కరెంటు పోలేదు, 9.5 సంవత్సరాలు ఇండస్ట్రియల్ బ్రహ్మాండంగా బతికినాయి ఇండస్ట్రియల్లో. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఏదో మాటలతోనే వచ్చి గాలికి మాట్లాడి గాలి పోతే కాదు, ఇది గాలి సామ్రాజ్యంలో కట్టుకున్నటువంటి కాదు. మన చంద్రబాబు నాయుడు నిన్న కలిసిన బేగంపేట దొంగతనం కలిసాల్సిన అవసరం ఏమున్నది, బారబారు కలిస్తే అయిపోయాయి కదా. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు మిత్రులకు ఒకటే చెప్తున్నాం, మేము సోషల్ మీడియాలో చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నాం, దగ్గరున్న చెప్తున్నాం, యువ నాయకులు చెప్తున్నాం, నాయన మీ ముఖ్యమంత్రి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, అది కల్తీ కాంగ్రెస్ అని మేము పదే చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కలిసి కలవాల్సిన అవసరం ఏమున్నది. కానీ ఇంకోటి మాటలు మాట్లాడుతుండ్రు, ఏ మాటలు ఆ మాటలు, ఆ కాంగ్రెస్ సిద్ధాంతమా? కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో నరకండి సంపండి బాంబులేండి అన్నదా? ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కాదు కదా బ్రదర్. మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మానవ బాంబులు కండి అన్నాడు. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం, కేసీఆర్ ఎక్కడ చెప్పలే. పేగులిసి మెడలేసుకుంటాడు కండి అనలేదు ఆయన, మానవ బాంబులు అవుతారు. ఎట్లా అవుతారు మేడం, అసలు అంటే ఎట్లా అవుతారు? ఇప్పుడు నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ చదువుకుంటున్నారు, మీరు ఎన్ఎస్ఏ నాయకుడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళు పిహెచ్డీ అండి, ఎవరికి ఎట్లా పోతుంది వాయిస్? కానీ ఇవన్నీ కాదు మేడం, ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 90 డేస్లో జరిగినటువంటి అంశాలు తెలుసు. రేపు 17 తారీఖు వస్తే 100 డేస్ అవుతుంది. 100 డేస్ పాస్ అయ్యే సినిమాలు ఈ కాలంలో ఏవి లేవు, 50 కన్నా ఎక్కువ నడిచిన దాఖలు లేవు. అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు చిరంజీవి సినిమాలు ఉంటుండే. కాబట్టి రేపు 17 తారీఖు తర్వాత ఉంటుంది. మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ వెళ్ళినాం. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి. మరి అన్ని విధాలుగా మేము పోరాటం చేస్తున్నాం. రేపు 17 తారీఖు తర్వాత కూడా మా ప్రజాబలం ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఏ విధంగా ఉంటామో తెలుస్తుంది. ఖచ్చితంగా మేము 16 గెలుస్తున్నాం. ఎవరేమనుకున్న పర్లేదు, మేము ప్రజలతో పెడుతున్నాం మధ్యన. 16 గెలవట్లేదు, 17లో 16 లేదు మేడం, అట్లా కాదు. 17లో హైదరాబాద్ గెలుస్తాను వీళ్ళు చెప్పండి. వీళ్ళు జాతీయ పార్టీ నాయకులే కదా. మరి వీళ్ళు 2 సార్లు బీజేపీ వాళ్ళైతే బరాబర్ చెప్పారు, మూడోసారి ప్రభుత్వం రాబోతుంది అంటారు కదా, సంతోషమే. మరి వాళ్ళు మేము గెలుస్తున్నాం అని చెప్పండి. మరి మీరు అభ్యర్థులు ఇంకా అభ్యర్థులు అనౌన్స్ చేయలేదు చెప్పండి. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో పోయి ఇప్పుడు పార్లమెంట్లో మేడం మొన్న 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉండే, పార్లమెంట్లో 4 బీజేపీ పార్టీ ఎంపీలు ఉండే, దానిలో ఒక మంత్రి గారు ఉండే. తెలంగాణ గురించి ముఖ్యంగా దేశం గురించి వదిలేశాను. ఈ తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ బిడ్డలుగా ఈ రాష్ట్రానికి ఏం తెచ్చిండ్రు, ఎవరేం మాట్లాడినరు, ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు? రాములు గారు ఆ విషయం పక్కన పెడితే ఇందాక లింగం గారు ఒక మాట అన్నారు, ఏదైతే కేసీఆర్ గారిని గెలిపించుకుంటే ఇక్కడ అసెంబ్లీకే రావట్లేదు, వీళ్ళని ఎంపీలు గెలిపించుకుంటే ఇక పార్లమెంట్ కు మాత్రం ఏం పోతారు అని వాటి గురించి తర్వాత పార్లమెంట్ లో మేము మాట్లాడినాం, జిఎస్టీ గురించి, పార్లమెంట్ లో రైతు చట్టాల గురించి మేము మాట్లాడినాం.